విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. నేటి నుంచి దుర్గగుడిలో భవానీలు దీక్ష విరమణ చేస్తున్నారు. ఈ నెల 25 వరకు దీక్ష విరమణలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ దుర్గగుడిలో ఈ రోజు నుంచి అయితే భవానీల దీక్షా విరమణలు అయితే ప్రారంభమయ్యాయి. ఇవాళ 6:30 గంటల నుంచి కూడా మొదటి దర్శనం కూడా ప్రారంభమైంది. హోమగుండాలని ప్రారంభించిన తర్వాత భక్తులను అందరినీ కూడా దర్శనానికి అయితే అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో భవానీలు అయితే అమ్మవారి ఆలయానికి వచ్చి దీక్షా విరమణలు కూడా చేస్తారన్న నేపథ్యంలో ఈ 5 రోజుల్లోనే 6 లక్షల మంది భవానీలు దీక్షా విరమణలు చేస్తారని ఇప్పటికే అంచనాకు వచ్చినటువంటి అధికారులు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే ఆలయానికి కొనసాగుతా ఉంది. మొత్తం 5 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. 3 హోమగుండాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. రోజుకి 50,000 మందికి నుంచి 1,00,000 మంది భవానీలు ఒక 3 రోజుల పాటు వస్తారని కూడా అంచనా కూడా వేస్తున్న నేపథ్యంలో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? ప్రతి సంవత్సరం కూడా వస్తారు? వైజాగ్ నుంచి వచ్చామండి. జై దుర్గా భవాని ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రతి చండీయానికి వస్తుంటాం. మొదటి రోజు ఈ రోజు దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారిది. ఇక్కడ ప్రసాదం కానీ అన్ని చూసే విధానం అన్ని బాగున్నాయి. అమ్మవారి అలంకరణ అంతా బాగా చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి భవాని, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే లక్షల మంది వస్తారు కదా. చాలా బాగా చేశారు భవాని, చాలా బాగా చేశారు. ఇది మర్చిపోలేని రోజు. చాలా సమయం పడతా ఉంది మీకు వెళ్ళి వస్తారు? మేము వెళ్ళేసరికి అరగంటలో దర్శనం అయిపోయింది భవాని. అరగంటలో దర్శనం అయిపోయింది మాకు. తల్లిని అసలు చాలా ప్రశాంతంగా చూసాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి భవాని. పూర్తి స్థాయిలో అయితే సుమారు అరగంట సమయంలోనే అమ్మవారిని దర్శించుకొని అయితే ప్రస్తుతం వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి చెప్పండి, ఏ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అరగంటలోనే బాగా జరిగిందండి. అమ్మవారి అలంకరణ, దర్శనం, ప్రసాదాలు ఏంటి అంతా చాలా బాగుందండి. చాలా ఇవాళ ఈ భక్తులకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అటు ఈవో రామారావుతో పాటుగా ఈ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించారు. తొలి రోజున ఉదయం 6:30 గంటల నుంచి, అంటే ఇవాళ 6:30 గంటల నుంచి దర్శనం ప్రారంభమైంది. 11 గంటల వరకు అనుమతిస్తారు. ఇక రేపటి నుంచి చివరి రోజు వరకు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనానికి కూడా అనుమతిస్తామని చెప్పి ఇప్పటికి అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యంలో భక్తులు వేర్వేరు రాష్ట్రాల నుంచి కూడా భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. కింద నుంచి హోమ్ టర్నింగ్ వరకు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులు 5 లైన్లుగా అయితే అమ్మవారి దర్శనానికి దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 500 దర్శనం, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్ల క్యూ లైన్లను 3, మిగతావి 2 ఉచిత క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకొని అయితే పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా భక్తులు కిందకి రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఈ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటు ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఏర్పాటు చేసి అటు భవానీలు, లక్షల మంది భవానీలు తరలి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఈ రోజున ప్రారంభమైనటువంటి భవానీ దీక్షల సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుసు.